ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. చాలా రామస్వామి మెసేజ్ కండువ కట్టి పార్టీలకు ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీనియర్ నాయకులు సరిబాబు గారికి కూడా కండు వేసి పార్టీలకు ఆహ్వానం. అలాగే సర్పంచ్ గారు మన సర్పంచ్ గారు వరహలం గారు రానున్న రోజుల్లో ఏర్పడబోతున్నది. ఇది ఈ రోజు వచ్చిన ధాన్యంతో మనం ఖచ్చితంగా చెప్పాలని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వైఖరి విసిగిపోయారు అందరూ కూడా. గ్రామాల్లో అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఒక సర్పంచ్ గ్రామంలో ఏదైనా చేయాలన్నా కూడా చేయలేని పెద్ద ఆయన రాజకీయంగా ఈరోజు ఒక అడుగేసి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేద్దామని ఆలోచన ఈరోజు ఒక అడుగేసి చేస్తే ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎటువంటి పవర్స్ లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీలు నడుస్తున్నాయంటే చాలా బాధాకరమైనది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 15 కమిషన్ ఫండ్స్ కూడా మళ్లించేసి గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి గ్రామాలు నడుస్తున్నాయంటే అసలు రాజకీయాలు దేనికి అనే ఆలోచన మనకి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఈరోజు పెద్దయిన రామస్వామి గారి కుటుంబ సభ్యులు అలాగే వాట్సింగ్ సత్యబాబు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు రావడం ఎంతో శుభచేపుతాం. ఎందుకంటే ఈరోజు ఒక మండలంలో ఒక పెద్ద విలేజ్ లో ఈరోజు ఇంత పాజిటివ్ వైపు ఒక 78% వాటా మీద ఓట్డానికి వచ్చిందంటే ఈరోజు మిగతా గ్రామాల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది నేను ఖచ్చితంగా ఈ సభలో తెలియజేస్తున్నాను. అయితే